ఈరోజు మనము శనగల తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈరోజు మనము శనగలు ఉడకబెట్టుకుంటున్నామండి. శనగలు ముందుగా ఒక 1/2 కిలో శనగలు తీసుకొని ఒక 4-5 గంటల సేపు నానబెట్టానండి. నానబెట్టినాక ఇలా అయినాయి, బాగా ఉబ్బినాయి, బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి మనము కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి వాటర్ పోసుకోవాలి. సరిపోతాయండి వాటర్. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 5-6 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలండి. మనకి 5 విజిల్లు వచ్చినాయండి. ఇప్పుడు మనము కుక్కర్ ఆవిరంతా వెళ్ళిపోయింది, కుక్కర్ తీసి చూద్దాం. మంచిగా ఉడికినాయండి. అయితే ముందు ఉడకవని ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మనకి మెత్తగా ఉడికినాయండి, అంటే చిదిరిపోలేదు, మనకి ఇట్లా ఉడకాలన్నమాట. బాగా ఉడికినాయి. ఇప్పుడు శనగలు బాగా ఉడికినాయండి, నీళ్ళు లేకుండా మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇవి తాలింపు వేసుకుందాం. మనము కళాయి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 ఎల్లుల్లిపాయలు, 1 ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా బాగా వేసుకోవాలి, మన బ్రౌన్ కలర్లో రావాలి. 10 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి. ఈ శనగల తాలింపుకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి, ఎండుమిరపకాయలు అయితే మంచిగా వేగాలి. వేగితేనే శనగలు తినేటప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తగిలితే బాగుంటుంది, తినేటప్పుడు మంచి రుచిగా ఉండేది. మనకు తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు మనము దీనిలోకి కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని వేసుకుందాం. మన తాలింపు వేగింది కాబట్టి ఇప్పుడు మనం శనగలు వేసేస్తాం. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా వేగనీయాలి. తాలింపులు వేసాం కదా, కొంచెం వేగితే బాగుంటుంది. మన తాలింపు రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని మనకి శనగలు రెడీ అయిపోయినాయండి. వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా బాగుంటాయండి. తింటే చాలా ఇష్టంగా తింటారు, హ్యాపీగా తినవచ్చు. మన శనగలు ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. శనగల తాలింపు మన పిల్లలు స్కూల్ కాడించి అయినా, కాలేజీ కాడించి అయినా, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడైనా వేడిగా శనగలు రెడీ అయినాయి కాబట్టి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుండయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుండయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.